డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌లోకి వచ్చింది కదా! నార్మల్ విషయం కాదు అది. మామూలు ఆనందం కాదు. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనకి సపోర్ట్ చేసి తను విన్నర్ అవ్వడానికి సపోర్ట్ చేసిన భరణి గారు, దివ్య గారు చాలా సపోర్ట్ చేశారు. సో, వాళ్ళందరిని అసలు చాలా ఎమోషనల్ అయింది. సో, ఇది ఇది ఎంత అయిపోతూ ఉండగా బయటకొచ్చిన అంటే పౌల్ నుంచి బయటకొచ్చిన సంజన గారు, "అంతేనా? ఇంకేమంటే ఇంకేం లేదా? ఒకళ్ళే విన్నరా? సెకండ్, థర్డ్ ఏం లేదా?" అని మళ్ళీ క్వెషన్ చేస్తుంది. సో, ఒకళ్ళే విన్నర్ అని చెప్పారు ఫ్లోరా గారు. సో, అంటే నాకు ఈ విషయం అర్థమైన విషయం ఏందంటే, అంటే ఫ్లోరా గారి విషయంలో అంటే ఫ్లోరా గారు ఫస్ట్ నుంచి కొంచెం ఫ్లోరా గారు అంటే బాగానే ఆడతారు. ఫ్లోరా గారు పాపం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తప్ప ఆవిడలో ఎక్కడ నాకు నెగటివిటీ కనిపించలేదు ఫ్లోరా గారి విషయంలో. ఇవాళ కూడా అంటే ఫ్లోరా గారిని ఈరోజు సంచాలకులుగా ప్రకటించారు కాబట్టి ఇవాళ కూడా నాకు చాలా అంటే చాలా బెస్ట్ అనిపించారు ఫ్లోరా గారు ఈరోజు. చాలా అంటే చాలా బెస్ట్ అనిపించారు. ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. జనరల్‌గా ఏ సంచాలకైనా చేతులు కట్టుకుని అబ్జర్వేషన్ చేస్తూ అన్నీ చూస్తూ అన్నీ పట్టించుకుంటూ ఎవరు అవుట్, ఎవరు ఎలిమినేషన్, ఎవరు విన్నర్, ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళారు, ఇవి ఎందుకు అనే కారణం చెప్తే ఇవి చూసుకుంటారనమాట పైనుంచి చూస్తూ. బట్ ఈవిడ ఓన్లీ సంచాలకి కాకుండా అంటే వాటర్‌లో ఉన్నారు కదా! వాటర్‌లో నుంచి ఎవరైతే అవుట్ అయిపోతారో బయటకు వచ్చేస్తారో వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టవల్ అనమాట, ఆ బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పుతుంది. సో, సంచాలకి అసలు అవసరం లేదు. ఆ బ్లాంకెట్ ఎవరినో రాము రాథోడ్ తీసుకురా బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పని చెప్పొచ్చు. ఎందుకంటే సంచాలకి చెప్తే వినాలి. రాము రాథోడ్ కానీ, ఎమ్మనిల్ కానీ చెప్పింది వినాలి. కానీ ఎవ్వరికి ఆర్డర్లు పాస్ చేయలేదు ఫ్లోరా గారు. సో, అది సంచాలకి ది బెస్ట్ లక్షణం. ఎందుకంటే ఓన్లీ జడ్జిమెంట్ ఇవ్వడమే కాదు. నువ్వు అవుట్, నువ్వు విన్నర్, నువ్వు వచ్చేసేయి, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇది చేసావు, నువ్వు అది చేసావు అని చెప్పి జడ్జిమెంట్లు ఇవ్వడమే మాత్రం కాకుండా సో, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని దగ్గర తీసుకుంటూ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. సో, అది నాకు ఫ్లోరా గారి విషయంలో చాలా బాగా నచ్చింది. సో, ఎందుకంటే ఒక్కళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళకి. సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు, సుమన్ శెట్టికి కప్పుతున్నారు వచ్చేసి. సో, పవన్ అవుట్ అయిపోయిన పవన్‌కి, మన సంజన గారికి ఎవరికి అవుట్ అయితే వాళ్ళకి తీసుకొచ్చి తన చేతుల మీద తీసుకొచ్చి కప్పుతుంది కానీ నాకు సంబంధం లేదు, మీరు అవుట్, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వదిలేయట్లేదు. సో, నాకు అది బాగా అంటే అది హ్యుమానిటీ కనిపించింది నాకు ఆవిడలో. చాలా కనిపించింది. సో, ఫ్లోరా గారు ఒకవేళ ఎలిమినేట్ అయిపోయినా ఫ్లోరా గారి గేమ్ అయితే చాలా బాగుంది. బట్ ఫ్లోరా గారు నాకు తెలిసి అవ్వకపోవచ్చు. అదే అనమాట. సో, ఇంకోటి ఏంటంటే ఇక్కడ సంజన గారి విషయంలో సంజన గారి అంటే బాగానే ఆడుతున్నారు. బట్ ఆవిడిచ్చే ఎమోషనల్ డ్రామాలు అవి ఇవి కొంచెం ఓవర్‌గా ఉంటాయి. మన ఎగ్ దొంగతనాలు ఇలాంటివి చీటింగ్ టాస్కులు చిన్నవి అవి కొంచెం ఇరిటేషన్‌గా అనిపిస్తున్నాయి అనమాట. దానివల్ల అందరూ దూరం అవుతున్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే ఆ లాస్ట్ రౌండ్‌లో తనూజ గారు విన్నర్ అయిన రౌండ్‌లో ఏమైతుందంటే అందరూ తనూజ గారి దగ్గరికి వచ్చి భరణి గారు, దివ్య గారు తనను బయటికి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్నారు. శ్రీజని, కళ్యాణ్ బయటికి తీసుకెళ్తున్నారు. ఈవిడ మాత్రం ఫ్లోరా గారు తప్ప ఎవరు చుట్టూరు ఎవరు లేరు. కళ్యాణ్ కానీ ఇమ్మానియల్ కూడా లేరు పాపం ఈవిడ దగ్గర. రౌండ్ అయిపోయిన తర్వాత వచ్చి కనీసం బయటికి తీసుకెళ్ళడానికి ఆ వాటర్ పౌల్లో నుంచి. సో, అలా అయిపోయింది. అంటే మనుషులను సంపాదించుకోవాలి అనేది బిగ్ బాస్ తత్వం. అది సంపాదించుకోవడం పక్కన పెడితే ఇప్పుడు మనుషులను దూరం చేసుకుంటుందేమో అన్న కాన్సెప్ట్ కనిపించింది నాకు. తర్వాత గేమ్ అయిపోయింది. విన్నర్ తనూజ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వచ్చారనమాట. ఈ ఈ టాస్క్లో నుంచి అనమాట. సో, ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. మళ్ళీ నాకు తెలిసి గేమ్స్ లేవు. ఎందుకంటే టాస్కులు లేవు. ఎందుకంటే ఈ రోజు నుంచే ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్రైడే నైట్ నుంచి ఎలాంటి టాస్కులు లేవు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్లో ఉన్నట్టే ఫైనల్గా. ఎవరైతే సేఫ్ జోన్లోకి వచ్చారో వాళ్ళు నామినేషన్ నుంచి తప్పించుకున్నట్టే. సో, ఇదనమాట. తర్వాత హౌస్లోకి వెళ్ళారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓడిపోయినందుకు అంటే అవుట్ అయిపోయినందుకు రీతు చౌదరి ఎమోషనల్ అవుతుంది. తను ఓదారుస్తున్నాడు పవన్, నేను కూడా అవుట్ అయిపోయాను కదా అని చెప్పేసి, నేను కూడా డేంజర్ జోన్లో ఉన్నాను కదా అని చెప్పేసి. సో, ఇది ఇలా జరుగుతూ ఉంటే మన ఇమ్మానియల్ సుమన్ శెట్టి మీద కౌంటర్లు వేస్తున్నాడు. ఫన్నీ కౌంటర్లు. ఒక చిన్నపాటి పులిని చూశాను, టైగర్ని చూశాను, పులి గర్జించింది, ఒకసారి గాండ్రించాను అని చెప్పేసి అంటే ఫన్నీ థింగ్ అనమాట అక్కడ. అలా ఇమ్మానియల్ కాసేపు ఆ సెట్ని నవ్వించాడు అనమాట కాసేపు. ఇప్పుడు ఇంకొక టాస్క్ అనమాట. ఆ టాస్క్ ఏంటి అంటే సో, ఈ వీక్ క్యాప్టెన్ ఎవరు? సో, ఇప్పుడు ఈ వీక్ ప్రజెంట్ వీక్ వచ్చేసి రాము రాథోడ్ క్యాప్టెన్. సో, ఇప్పుడు కొత్త క్యాప్టెన్ కావాలి కాబట్టి సో, క్యాప్టెన్సీ టాస్క్ అనమాట. ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఏంటి అంటే ఈ టాస్క్ ప్రాసెస్ ఏంటంటే ఒక చైర్ పైన బ్యాక్ సైడు లైట్ ఉంటుందన్నమాట. లైటు. సో, అట్లా అప్పుడు ఎవరైతే సేఫ్ జోన్లో ఉంటో వాళ్ళు ఈ క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి. అందులో పార్టిసిపేట్ చేసేది ఎవరు అనేది మీకు తెలిసిందే, బట్ చెప్తాను. భరణి గారు, దివ్య గారు, రాము రాథోడ్, ఇమ్మానియల్ అండ్ తనూజ అండ్ కళ్యాణ్. సో, వీళ్ళు 6 అనమాట. సో, వీళ్ళు చైర్లో కూర్చోవాలి, కళ్ళకి మాస్కులు పెడతారనమాట. మాస్కులు పెట్టుకుని కూర్చోవాలి సైలెంట్గా. సో, దీనికి సంచాలక్ మన సంజన గారిని సంచాలక్గా పెట్టారు. ఈ సంచాలక్ ఏం చేస్తారంటే
వాళ్ళు బ్లైండ్గా ఆ మాస్క్ పెట్టుకుని కూర్చుంటారు కదా, వెళ్ళి ఒకరిని టచ్ చేస్తుంది. వాళ్ళు మాస్క్ తీసి మెల్లగా వచ్చి ఎవరైతే ఈ కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వచ్చేసేయాలనుకుంటున్నారో వాళ్ళ స్విచ్ ఆఫ్ చేయాలి. సో వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి మాస్క్ కళ్ళలో పెట్టుకుని కళ్ళకి మాస్క్ పెట్టుకుని కూర్చోవాలన్నమాట. కూర్చుని తర్వాత ఆ సంచాలకు మొత్తం మాస్కులు అందరికీ తీసేయమని చెప్పి చెప్తారు. మాస్కులు తీసేసిన తర్వాత చూసుకుంటారు ఎవరి లైట్ అయితే ఆఫ్ అయ్యి ఉందో వాళ్ళు వాళ్ళ లైట్ని ఎవరు ఆఫ్ చేసి ఉంటారు అనేది గెస్ చేసి అందరిలో వీళ్ళ మిగతా రిమైనింగ్ 5 మెంబర్స్లో గెస్ చేసి చెప్పాలి. సో రైట్ ఆన్సర్ చెప్తే ఎవరైతే లైట్ ఆఫ్ చేశారో వాళ్ళు రౌండ్ నుంచి అవుట్ అయిపోతారు, అంటే ఆ కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ అయిపోతారు. లేదు అంటే రాంగ్ ఆన్సర్ చెప్తే వీళ్ళు అవుట్ అయిపోతారు. సో ఈ ప్రాసెస్లో రామరాథోడ్ ఫస్ట్ టచ్ చేశారనమాట. సంజన గారు వెళ్ళి టచ్ చేశారు రామరాథోడ్ని. రామరాథోడ్ వెళ్ళి దివ్య గారు లైట్ ఆఫ్ చేశాడు. సో తర్వాత దివ్య గారు రైట్ ఆన్సర్ చెప్పారు. నాకు తెలిసి మేబీ వీళ్ళందరితో పోల్చుకుంటే రామరాథోడ్ లైట్ ఆఫ్ చేసి ఉంటారు అని చెప్పి గెస్ చేశారు. సో గెస్ కరెక్ట్ అయింది. రామరాథోడ్ అంటే ఈ ప్రజెంట్ వీక్లో ఉన్న కెప్టెన్సీ నుంచి అవుట్ అనమాట. మిగతా రిమైనింగ్ 5 మెంబర్స్, ఈ 5 మెంబర్స్లో దెన్ బర్నీ గారు అవుట్ అయిపోవడం. సో ఇక్కడ విషయం ఏంటంటే తనూజ గారికి దివ్య గారు టాస్క్లో సపోర్ట్ చేశారు. కానీ ఈ తనూజ వెళ్ళి దివ్య గారి లైట్ ఆఫ్ చేసింది. బట్ తను గెస్ చేయలేకపోయింది తనూజనే లైట్ ఆఫ్ చేసిందని చెప్పేసి. తను రాంగ్ గెస్ చేసింది, ఎవరు? దివ్య గారు. సో రాంగ్ గెస్ చేసింది కాబట్టి దివ్య గారు అవుట్. సో ఇట్లా రౌండ్కి రిమైనింగ్ వచ్చి ఓన్లీ 2 మెంబర్సే మిగిలారు. ఓన్లీ 2 మెంబర్స్ ఎవరు? తనూజ అండ్ కళ్యాణ్. ఈ 2 మెంబర్సే మిగిలారు. సో ఈ 2 మెంబర్స్ వరకే అనమాట ఈ టాస్క్. ఈ 2 మెంబర్స్ తర్వాత నేనేం చెప్తానని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారనమాట. సో ఈ ప్రాసెస్లో నాకు ఫన్నీయెస్ట్ థింగ్ ఏమనిపించిందంటే ఎవరైతే రెడ్ జోన్లో ఉంటారు కదా వాళ్ళు, అంటే ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే సౌండ్లతో గెస్ చేసేస్తారేమో అని చెప్పేసి ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరి పక్క నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి ఎవరైతే మాస్క్లు వేసుకున్నారో వీళ్ళు ఎవరు వెళ్తున్నారో తెలియకుండా ఉండాలని చెప్పేసి సౌండ్లు చేస్తారు పక్క నుంచి, చెప్పులు సౌండ్ చేయడం. ఈ ఫన్నీ థింగ్ ఏంటంటే శ్రీజ ఈ చెప్పులు తీసుకుని టప్ప 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 కొడుతుంది ఫన్నీగా, కింద కొట్టడం, క్లాప్స్ కొట్టడం, సౌండ్లు చేయడం. అంటే ఎవరు ఆఫ్ చేశారనేది గెస్ చేయకుండా సౌండ్ అంటే డిస్టర్బెన్స్ చేయడం. డిస్టర్బెన్స్ చేసినప్పుడు గెస్ చేయలేదు కదా ఎవరు నడుచుకుంటూ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తారనేది. సో ఈ ప్రాసెస్లో కొంచెం ఫన్నీ థింగ్ అనిపించింది. సో వీళ్ళు సౌండ్లు చేస్తూ, సో ఫైనల్గా ఇలా సౌండ్లు చేస్తూ వీళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ ప్రాసెస్లో బిగ్ బాస్ వీళ్ళకి షాక్ ఇచ్చాడు. ఏంటంటే ఆ షాకు, వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఫైనల్గా, ఎవరు? తనూజ, కళ్యాణ్, వీళ్ళిద్దరు మిగిలారు కదా. వీళ్ళిద్దరిలో ఎవరైతే క్యాప్టెన్సీగా అర్హులు, ఎవరైతే క్యాప్టెన్సీకి అనర్హులు అని చెప్పేసి ఈ రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేయాలి. వీళ్ళకి బాంబు పేలింది. అప్పుడే కాసేపు ఆడుకున్నాము, మళ్ళీ ఇదేంద్రా బాబు, ఆవిడనంటే ఈవిడి ఫీల్ అవుతాడు, వీడినంటే ఆవిడ ఫీల్ అయ్యిందని చెప్పేసి అనుకున్నారు. బట్ వెళ్ళి డిస్కస్ చేసి ఫైనల్గా, అంటే శ్రీజ ఉంది కాబట్టి ఆ రెడ్ జోన్లో, ఆ డేంజర్ జోన్లో శ్రీజ ఉంది కాబట్టి శ్రీజ అందరి టీంని ఏకం చేసి తన సపోర్టర్ ఎవరు? కళ్యాణే ఉండాలి, కళ్యాణే క్యాప్టెన్సీ రావాలి, ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు అని చెప్పేసి. బట్ లాస్ట్ వీక్లో కూడా కళ్యాణ్ బాగానే ఆడాడు, చాలా బాగా ఆడాడు కళ్యాణ్. ఇమ్మాన్యుయల్ బాగా ఆడారు. బట్ నేను గెస్ చేసింది ఏంటంటే ఇమ్మాన్యుయల్కి వస్తుందేమో అనుకున్నా, బట్ మిస్ అయింది. నో ప్రాబ్లం. కళ్యాణ్ బాగా ఆడాడు, కళ్యాణ్కి కూడా రావాలి. సో కళ్యాణ్కి వచ్చింది. సో కళ్యాణ్నే వీళ్ళు ఎంచుకున్నారు. కారణాలు, తన గేమ్ బాగా ఆడాడు సో అని చెప్పేసి అంటే కారణం కూడా చెప్పాలి, ఎందుకు కళ్యాణ్, ఎందుకు తనూజ కాదు అని చెప్పి కారణాలు చెప్పాలి. సో కారణాలు చెప్పారు. ఇట్లా పరిస్థితి, తను బాగా ఆడారు, సో మీకంటే తనకి ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంది, సో అదని చెప్పేసి చెప్పారు. సో ఫైనల్గా కళ్యాణ్ ఈ వీక్కి కెప్టెన్ ఫైనల్. సో ఇదనమాట. సో ఇలా జరుగుతూ ఉంటే పక్క నుంచి ఇమ్మాన్యుయల్ గారు, దివ్య గారు మాట్లాడుకుంటూ నన్ను మోసం చేసింది తనూజ అని చెప్పేసి ఇట్లా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఎవరైతే వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు, అంటే బిగ్ బాస్ చెప్పాడు కదా వీళ్ళిద్దరిలో ఒకళ్ళని ఫైనల్ చేయండి, అది మీరే చెప్పండి ఎందుకు అనేది కారణం చెప్పండి, ఒకళ్ళనే క్యాప్టెన్ చేయాలని చెప్పేసి చెప్పారు కదా. ఈ చెప్పే ప్రాసెస్లో వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరు రెడ్ జోన్ ఉన్న టీం అయితే వెళ్ళి డిస్కస్ చేసుకుంటారు, ఎవరిని ఉంచాలి, ఎవరిని క్యాప్టెన్కి అర్హులు కాదు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నారు. వీళ్ళు పక్కన రామరాథోడ్ ఫన్నీ జోకులు వేస్తారనమాట. వీళ్ళిద్దరు అంటే అక్కడే కూర్చున్నారు, ఎవరు? తనూజ అండ్ కళ్యాణ్ అక్కడే ఆ ప్లేస్లోనే కూర్చున్నారు, పైన లైట్లు ఉన్నాయి. అవి ఒక మంచి పంచ్ డైలాగ్ వేసాడు అనమాట. ఈ ప్రాసెస్లో ఏ ఫీజు పోయా లైట్ పోవాలి అప్పుడు ఉంటుంది అని నాకు ఫన్నీ